హాయ్ అండి అందరికీ. ఈరోజు విలేజ్ స్టైల్లో చేపల పులుసు అనుకుందాం. అది మట్టి గిన్నెలో అనుకుంటే బాగుంటుంది. గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డలు గోల్ని అల్లం వేసుకుందాం కొంచెం అంత. అల్లం కొంచెం వేసుకోవాలి, అల్లం ఉంటుంది. ఉల్లిగడ్డ పేస్ట్ ఇది. ఉల్లిగడ్డను పొయ్యి మీద కాలవాలి, కట్టెల పొయ్యి మీద పర్లేదు, గ్యాస్ అయినా పర్లేదు. ఉల్లిగడ్డ కాల్చుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అసలు సీక్రెట్ ఇదే. ఉల్లిగడ్డను కాల్చుకోవాలి. ఇందులో ఒక 4 వెల్లిపాయలు, ధనియాలు, పసుపు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. చింతపండు నానబెట్టుకుని 1 గంట సేపు ముందే నానబెట్టుకోవాలి. ఇది మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈజీగా ఉంటుంది రసం రావడానికి. అట్లే ఒక 2 టమాటాలు వేసుకుందాం పులుపు కోసం, అండ్ టేస్ట్ కూడా. చింతపండును టమాటా అయితే పులుసు పోసుకున్నాం. కారం వేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్కి వేసుకుంటే పచ్చి ఉంటుంది. ఇప్పుడే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర ఉన్న పచ్చిమిర్చి, మెంతి పొడి 1 స్పూన్ వేసుకోండి అంతే. పులుసు అయితే మసిలింది. చేప ముక్కలు వేసుకుందాం ఇప్పుడు. ఇక బాగా కలియబెట్టుకుంటే ముక్కలన్నీ రీగిపోతాయి. ఊకే కలబెట్టద్దు. కళ్యామాకు అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఇప్పుడు వేసుకుందాం. కళ్యామాకుతో కూడా టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ కళ్యామాకు దింపుకుంటే ఇంకా ఆ స్మెల్, ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్రెష్నెస్ కనబడుతుంది. టేస్ట్ వేసుకుందాం కొంచెం అంతా. ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసుకొని వేసుకో. మెల్లగా కలబెట్టుకోవాలి, ముక్కలు విరగకుండా. ఒక 15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. బాగా హీట్ అవుతుంది, అట్లయితేనే ముక్క ఉడుకుతుంది. అంత మించి కూడా ఉంచుకోవద్దు, చూసుకోవాలి. ఒకసారి చూసుకోవడం బెటర్. ఆయిల్ ఇట్లా పైకి రావాలి. పైకి వచ్చి ఇక పులుసు ఉడికినట్టు, మసిలినట్టు. గరం మసాలా వేసుకుందాం. ఇది హోమ్ మేడే.
ఎక్కువ వేసుకోవద్దు, ఇది కూడా ఎవటెవటో చేదు చేదు ఉంటుంది. ఇది ధనియాల పొడి, కొన్ని 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క. ఇట్లా కట్టెల పొయ్యి మీద ఉన్న మట్టి గిన్నె కట్టెల పొయ్యి అయితే టేస్ట్ ఇంకా సూపర్ అదిరిపోతుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసుకొని చూసుకోండి. ఎప్పుడన్నా విలేజ్లోకి వెళ్తే తెలిసిన వాళ్ళు. మన చేపల పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎట్లా చెప్పేద్దాం. ఓకే, మన చేపల కర్రీ ఎట్లుందో తిని టేస్ట్ చెప్దాం. సూపర్ వచ్చింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు ఏమైనా చేసుకుంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఏమైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ పెట్టండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ.